ఇప్పుడు మనం ఇద్దరము కలిస్తే మీరాకి అన్యాయం చేసినట్లు అవుతుందండి. నేను ఇక్కడ, మీరు ఆ ఇంట్లో ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. మనం కలవటం అంటూ ఎప్పటికీ కుదరదండి. మీకోసం మీరు వస్తారని ఎన్నో సార్లు నేను గుమ్మంలో నిలబడి ఎదురు చూశాను. అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా మనం కలిసి ఉండటానికి కుదరదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. కుదిరితే ఇంకెప్పుడు నన్ను కలవటానికి ప్రయత్నం చేయకండి అని శారద దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ, భర్త పేరు చెప్పండమ్మా అని పూజారి గారు అడుగుతూ అర్చన చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్, గగన్, పూరి, శారద అని పేర్లు చెప్పి అర్చన చేయిస్తుంది. శారద దర్శనం చేసుకొని బయటికి వచ్చే లోపల ధ్వజం స్తంభం పక్కన కృష్ణప్రసాద్ కూర్చొని తలపైన కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాడు. రక్తపు మడుగులో పడిపోయి కింద స్పృహ కోల్పోతూ కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉంటాడు. అది చూసిన శారద ఒక్కసారిగా విలవిల్లాడిపోతూ, ఏమండి ఆగండి, ఏం చేస్తున్నారండి, ఆపండి అంటూ చేతిలో ఉన్న కొబ్బరికాయని లాక్కుంటూ ఉంటుంది. లేదు శారద, నేను నీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ పుట్టినరోజు నాడైనా మనం ఇద్దరం సంతోషంగా ఉండాలనుకుంటే అది జీవితంలో జరగని పని అని అర్థమైపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను శారద. కాబట్టి నేను చచ్చిపోవాల్సిందే. నన్ను ఇలాగైనా చావనివ్వు అని కేపీ ఇంకా మళ్ళీ కొట్టుకుంటూ ఉంటే, అయ్యో నా మాట వినండి అంటూ శారద కేపీ చేతిలో ఉన్న కొబ్బరికాయల్ని లాక్కొని పక్కకు పడేస్తుంది. చూడండి, మీరు నా మనసులో ఎప్పటికీ ఉంటారండి. మీరు నా పక్కన లేకపోయినా కూడా మీరు లేనిదే నేను జీవించలేనండి. నా మెడలో ఈ పసుపు కుంకాలు తాళి ఎప్పుడూ కూడా వేలాడుతూనే ఉండాలి. మీరు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండలేనండి. మీరు నాకు కావాలండి, కావాలి అని శారద కేపీని పక్కకు తీసుకువెళ్ళి కూర్చోపెడుతుంది. ఏమండి, మీరు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి అని శారద చెప్తుంటే ఒక్కసారిగా కేపీ శారదని లాక్కొని గుండెలపై పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఉండండి, పసుపు తీసుకొచ్చి పెడతాను అని శారద వెళ్తుంటే కేపీ వెళ్ళనివ్వకుండా శారదని హక్ చేసుకొని ఉంటాడు. సరిగ్గా అప్పుడే శరత్చంద్ర తుపాకీ పట్టుకొని రే కేపీ అంటూ వచ్చి అరుస్తూ ఉంటాడు. అయితే ఒక్క క్షణం పేల్చకుండా ఆగిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అక్కడ శారదకు బదులుగా మీరా ఉంటుంది. దాంతో శరత్చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటన్నయ్య, మా ఆయన్ని చంపడానికి వచ్చావా అన్నయ్య, ఏంటన్నయ్య అని మీరా నిలదీస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కేపీ అక్కడికి వచ్చిన శరత్చంద్రని చూసి, ఈయనకి ఎవరు చెప్పారు, ఎలా వచ్చాడు ఈయన అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అంతకుముందు జరిగిన సంఘటన మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. కేపీ హక్ చేసుకొని ఉంటే, ఉండండి పసుపు తీసుకువస్తాను అని శారద పరుగులు పెడుతూ పసుపు దగ్గరికి వస్తుంది. దేవుడా ఆయన్ని కాపాడు అని మొక్కుకొని పసుపు తీసుకొని కేపీ దగ్గరికి వస్తూ ఉంటే ఉన్న పలంగా భూమి శారదని పక్కకు లాక్కు వస్తుంది. ఆగమ్మా, ఎందుకు నన్ను ఇలా లాగుతున్నావు, ఆయనకి పసుపు పెట్టాలి అని శారద చెప్తుంటే, ఒక్కసారి అక్కడ చూడండి అత్తయ్య అని శరత్చంద్రని మీరాని భూమి చూపిస్తూ ఉంటుంది. ఏంటి, ఈయనొచ్చాడా అని శారద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా మీరా, నువ్వేంటి ఇక్కడ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, నక్షత్ర చెర్రీల పెళ్లి జరిగింది కదా అన్నయ్య, వాళ్ళ కోసం ఈయన ఏదో మొక్కు పెట్టుకున్నాడంట. వాళ్ళు బాగుండాలని ఇలా ప్రాణాలు పోయే మొక్కుని ఎవరైనా తీరుస్తారా అన్నయ్య, చూడండి ఈయన ఎలా రక్తపు మడుగులో పడి ఉన్నారో, నువ్వేమో తుపాకీ పట్టుకువచ్చావు ఏంటన్నయ్య అని మీరా నిలదీస్తూ ఉంటే, అది కాదమ్మా, ఎవరో నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని శరత్చంద్ర అంటాడు. అన్నయ్య, చూడండి అన్నయ్య ఎలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడో అని మీరా ఏడుస్తూ ఉంటుంది. సరే, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. కేపీ, ఏంటి ఇలాంటి మొక్కులు ఎవరైనా తీరుస్తారా, రా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని శరత్చంద్ర మీరా మోసుకు వెళ్తూ ఉంటే, శారద ఎక్కడ అని కేపీ చుట్టూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అత్తయ్య, నేను రావటం ఒక్క క్షణం ఆలస్యమైన చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండేది అత్తయ్య అని భూమి చెప్తుంటే, అసలు శరత్చంద్ర గారికి ఎలా తెలిసిందమ్మా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. గోరింటాకు మీ ఇద్దరిని గుడిలో చూసి అపూర్వకి కాల్ చేసిందంట అత్తయ్య అని భూమి చెప్తుంటే, అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. అపూర్వ శరత్చంద్రకి చెప్పటం, శరత్చంద్ర కోపంతో తుపాకీ పట్టుకు వెళ్ళటం చెర్రి మొత్తం కూడా వినేసి, ఇప్పుడు ఏం చేయాలి, మామయ్యని ఎలా అడ్డుకోవాలి అని వెంటనే భూమికి ఫోన్ చేసి మొత్తం చెప్పేసి ఉంటాడు. చిప్పు చెర్రీ అని డ్యాన్స్ నేర్పిస్తున్న భూమి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. భూమి, ఇప్పుడు మామయ్య అత్తయ్య గుడికి వెళ్ళారా అని అడగటంతో అవునని భూమి చెప్తుంది. అయ్యో, గోరింటాకు గుడిలో చూసేసి అపూర్వ అత్తయ్యకి చెప్పడం, అపూర్వ అత్తయ్య శరత్చంద్ర మామయ్యకి చెప్పడం, తుపాకీ పట్టుకొని బయలుదేరడం అయిపోయింది. ఏదో ఒకటి చేయి భూమి, నేను వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే కలవటం లేదు. పెద్దమ్మకి నాన్నకి నేను ఆల్రెడీ ఫోన్లు చేశాను, కలవటం లేదు భూమి అని చెర్రీ చెప్పటంతో అవునా అంటూ భూమి, సరే నేను ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని అమలు చేయి అని భూమి బయలుదేరి వచ్చి ఉంటుంది.
చెర్రీ మీరాని తీసుకొని గుడికి వస్తాడు. అమ్మా నువ్వు వెళ్తూ ఉండు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెర్రీ పక్కకు వెళ్ళి ఉంటాడు. అమ్మయ్య అమ్మని గుడికైతే తీసుకువచ్చాను అని చెర్రీ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. మీరా లోపలికి వచ్చి రాగానే అక్కడ పడి ఉన్న కేపీని చూసి, ఏమండి ఏంటండి ఇలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు, ఏమైందండి అని అడగటంతో, అంటే చెర్రీ నక్షత్రాల పెళ్లి జరిగింది కదా, వాళ్ళు సంతోషంగా ఉండటానికి నేను మొక్కు తీర్చుకున్నాను అని కేపీనే చెప్పి ఉంటాడు. ఇలాంటి పని ఎవరైనా చేస్తారా అయ్యో అని మీరా ఏడుస్తూ ఉంటే, ఏం కాలేదులే అని కేపీ మీరాని హక్ చేసుకొని ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడు శారద వెళ్తూ ఉంటే భూమి లాక్కొని పక్కకు వచ్చి ఉంటుంది. ఇదత్తయ్య జరిగింది అని చెప్పటంతో, మేమిద్దరం కలిసి గుడికి వస్తేనే మీ నాన్న చంపటానికి తుపాకీ తీసుకువచ్చాడే, అలాంటిది మేమిద్దరం జీవితాంతం కలిసి ఉంటే మీ నాన్న అస్సలు ఊరుకోడు భూమి, నువ్వేమో మమ్మల్ని కలపటానికి ప్రయత్నిస్తున్నావు, భిన్న ధృవాలైన మమ్మల్ని కలిపినా కూడా మీ నాన్న ఊరుకోడు భూమి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని శారద ఏడుస్తూ ఉంటుంది. లేదత్తయ్య, మావయ్య నిన్ను భార్యగా అంగీకరించాలి, మావయ్య మీ దగ్గరికి రావాలత్తయ్య, నాన్ననే అంగీకరించి మామయ్యని మీ దగ్గరికి పంపించేలా ఏదో ఒకటి నేను చేస్తాను, ఒకవేళ మన వల్ల కాకపోతే ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది అత్తయ్య, ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది అత్తయ్య, ఎప్పటికైనా మామయ్య మిమ్మల్ని భార్యగా అంగీకరించి మీ దగ్గరికి రావాల్సిందే అని భూమి చెప్తుంది. అది కాదమ్మా, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావే, మరి ఎందుకమ్మా పెళ్ళిని ఆపుకొని గగన్ని అంత బాధ పెడుతున్నావు అని శారద నిలదీస్తూ ఉంటుంది. మీకోసమే అత్తయ్య, మీ మెడలో తాళి తెంచి నేను గగన్ బావతో ఎలా సంతోషంగా ఉంటానత్తయ్య, అలా ఎప్పటికీ నేను ఉండలేను అత్తయ్య, అలాగని నేను గగన్ బావని పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండలేనత్తయ్య, మీరు నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటారు, అలాంటి అమ్మ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటానత్తయ్య, అందుకే అత్తయ్య నేను ఇలా చేశాను, గగన్ బావతో పెళ్ళిని ఆపుకున్నాను అని భూమి చెప్తుంది. చూడమ్మా, భర్త పక్కన లేకపోతే, ఐదోతనం లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నేను చాలా బాధపడుతూ దాన్ని అనుభవిస్తూ ఉన్నాను, కానీ ఈ విషయం గగన్కి కానీ ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను నీకు చెప్పకపోయినా కూడా నా బాధని అర్థం చేసుకొని నా సంతోషం కోసం మమ్మల్ని కలపాలని ప్రయత్నిస్తున్నావు, కానీ గగన్ని నువ్వు ఇలా బాధ పెట్టడం మాత్రం నాకు అసలు నచ్చటం లేదమ్మా అని శారద అంటుంది. నేను బాధ పెట్టడం ఏంటత్తయ్యా అని భూమి అంటుంది. అంటే నువ్వు ఉదయ్తో క్లోజ్గా ఉండడం, మాట్లాడడం, పెళ్లి చేసుకుంటానని చెప్పటం గగన్ని చాలా బాధ పెడుతున్నాయమ్మా, నువ్వు చాలా బాధ పెడుతున్నావు అని శారద అంటుంది. చూడండి అత్తయ్య, నాకు బావ కావాలి, నాన్న కావాలి, అలాగని నేను నాన్న కోసమే ఇదంతా చేస్తున్నాను, తప్పని తెలిసినా కూడా తప్పటం లేదత్తయ్య, అలాగని నేను హద్దులైతే దాటలేదు, బావేమో అపూర్వ మాటలు విని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు ఉన్నాడు, బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అత్తయ్య, నేను హద్దులు దాటలేదత్తయ్య, నేను బావని కాదని ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేనత్తయ్య, భావన నాకు కావాలత్తయ్య, నన్ను అపార్థం చేసుకున్న భావనే నేను వెళ్ళి నిలదీస్తాను అని భూమి వెళ్తుంది. దేవుడా, భూమి గగన్ల పెళ్ళి జరిగేలా చెయ్యి అని శారద వేడుకుంటూ ఉంటుంది. ఇక గగన్ డ్యాన్స్ స్కూల్లో కూర్చొని, మేనర్స్ లేదా బ్రో, పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా, నేను లవ్ లెటర్ రాశాను అని ఉదయ్ మాట్లాడిన మాటలన్నింటినీ గగన్ గుర్తు చేసుకుంటూ, భూమిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి, నా గురించి ఏమనుకుంటున్నావు బావా అని, నా గురించి ఇలా అనుకోవటం తప్పు అని భూమి చెప్తుంటే, మన మధ్య ఏ బంధము లేదా అని భూమి అడుగుతూ ఉంటే, మన మధ్య పార్ట్నర్షిప్ అనే బంధం మాత్రమే ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు అని, అదే డ్యాన్స్ స్కూల్లో పార్ట్నర్షిప్ అని గగన్ చెప్తూ ఉంటాడు.